అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహీమ్ ఖురాన్ లో సత్రిజుక్ వ సూరా యాసీన్ యాసీన్ వివేకంతో నిండిన సాక్షిగా ముహమ్మద్ నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు. రుజుమార్గాన ఉన్నవాడవు, సర్వాధిక్యుడు, కృపాకరుడు తరఫున ఇది ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది. ఎవరి తాత ముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి ప్రవక్తగా పంపబడ్డావు. అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు. వారిలో చాలా మందికి వ్యతిరేకంగా శిక్ష విధించాలన్న మాట ఖరారైపోయింది. ఇక వారు విశ్వసించేవారు కారు. మేము వారి మెడలలో ఇనుపట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకు మించి ఉన్నాయి. అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి. మేము వారి ముందు ఒక అట్టును, వారి వెనుక మరో అట్టును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు. కాబట్టి నువ్వు వారిని హెచ్చరించకపోయినా ఒకటే వారు విశ్వసించరు. హితబోధను అనుసరిస్తూ చూడకపోయినా కరుణామయునికి అల్లాకు భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు. నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్నదాని వారు వెనుక వదలి వెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన దుఃఖంలో నమోదు చేసి పెట్టాము. ఉదాహరణగా నీవు వారికి ఒక పట్టణవాసుల వద్దకు అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు. మేము వారి వద్దకు ఇద్దరిని, అంటే ఇద్దరు ప్రవక్తలను వారు ధిక్కరించారు. మరి వారికి అందగా మేము మూడవ వాణిని పంపగా మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము అని వారు పట్టణ ప్రజలతో అన్నారు. దానికి వారు మీరు కూడా మాలాంటి మానవ మాతృలే, కరుణామయుడు అసలు దేనిని అవతరింపజేయలేదు. మీరు చెక్కదంత పచ్చి అబద్ధం అని సమాధానమిచ్చారు. ప్రవక్తలు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం.
వారు మేము మిమ్మని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది అని చెప్పారు. తమ్ముడు మా భర్తలు ఇలా అన్నారు. నీ దరిద్రమంతా మీ వంతే ఉంది. ఏమి మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రన్న తల పూసుకున్నారా? అసలు విషయం అది కాదు. మీరసలు పని తెగించిపోయారు. వంటలోనే వచ్చిలా అన్నారు. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగని వారి సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి. నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి నిజానికి మీరంతా ఆయన వైపు మరలించబడేవారే. అటి నిజ దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు ఆయన అల్లా నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభము చేకూర్చదు. వారు నన్ను కాపాడను లేరు. మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను. అందుకే నేను చెప్పేది వినండి. నేను మటుకు మీరందరి ఏకైక ప్రభువును విశ్వసించాను. స్వర్గంలో చేరిపో అని అతనితో అనబడింది. నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది అని అతనన్నాడు. నా ప్రభువు నన్ను క్షమించి ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి. అతని తరువాత మేరం అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్ని దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా. అది ఆ శిక్ష ఒక్క కేక మాత్రమే. అంతే వారంతా ఆరిపోయారు. అలా పరిస్థితి కడు శోచనీయం. తమ వద్దకు ఎప్పుడు ఏ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహసించకుండా ఉండలేదు. వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారి దగ్గరకు తిరిగిరారు. అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి తీర్పు నిమిత్తం మా ముందు హాజరు పరచబడతారు. మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు. ఇంకా మేము అందులో ఖర్జూరం ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. వాటిలో ఊటలను ప్రవహింపజేశాము. దాని ఫలాలను ప్రజలు తినేందుకు వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా
ఎందుకు వ్యవహరించరు? భూమి నుండి ఉత్పన్నమైన వస్తువులలోనైనా మరి స్వయంగా వారిలోనే మనుషులలోనే అయినా వారికి తెలియని వాటిలోనైనా వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే, దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహు నిర్ధారించిన విధానం. మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము తుదకు. అటివాడిపోయిన ఖర్జూరపు పాత మండల తయారవుతుంది. చంద్రుండి పట్టుకోవటం సూర్యుని తరం కాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల పాటల్లరుని యమటమనిరువారిత తక్షల్లా పరిమాము వారి సంతతి నిల్లింగు. నింకలహోల్ కించకం కూడా వారి కొరకు ఒక ఇంకా వారి కోసం ఆదియు బలాతివా మరి కొన్ని వస్తువులను కూడా సృష్టించాను. వాటిపై వారు బలానబు చూస్తున్నారు. మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలమప్పుడు వారి ఫిర్యాదు వినేవారు గాని వారిని రక్షించేవారు గాని ఎవరు ఉండరు. కాని మేము మా తరఫున దయదలచి ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్ధిని చేకూరుస్తున్నాము. మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి మీరు మీ వెనుక వదిలిపోయే వాటికి భయపడండి, మీరు కరుణించబడతారు అని వారికి ఎప్పుడు నచ్చచెప్పినా తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని వారితో అన్నప్పుడల్లా ఈ తిరస్కారులు విశ్వాసులతో మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహు తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చి మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు అని సమాధానమిస్తారు. మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారంటున్నారు. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? అది ఒకే ఒక కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. ఆ ఘడియలో వారు వీలునామా వ్రాయటం గాని తమ ఇంటి వారి వద్దకు మరలి రావటం గాని చేయలేరు. మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి
తమ ప్రభు వైపునకు వడివడిగా వస్తారు. అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా శైనాగారాల నుంచి లేపినదెవరు అని వారు వాపోతారు. కరుణామయుడు అయిన అల్లా చేసిన వాగ్దానం ఇదే, ప్రవక్తలు చెప్పింది నిజం. అది ఒకే ఒక భయకర అరుపు తప్ప మరేమీ కాదు, అంతే. వారంతా మా ముందు హాజరుపరచబడతారు. మరి ఈనాడు ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏది మీకు ఇవ్వబడదు. స్వర్గవాసులు ఈరోజు తమ ఆహా వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. వారు వారి సతీమణులు చల్లని నీలలో పీతాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి సలాం చెప్పబడుతుంది. ఆ పాపాత్ములారా, ఈరోజు మీరు వేరైపోండి. అవాదం సంతతి వారలారా, మీరు శైతాన్ను పూజించకండి. వాడు మీ బహిరంగ శత్రు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? మీరు నన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గం అని కూడా. శైతాను మీలో ఎంతో మంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మిరకపోయింది. నిరకు వాగ్దానం చేయబడుతూ ఉన్నమిగే మీ తిరస్కార వైఖరికి పరునుడు ఈ రోజు దేనిలోకి ప్రవేశించింది. మీ రోజు మేము వారి నల్లకు సీలు వేస్తాము. వాని కేతును మాతో మాట్లాడపాని వాను చేసిన పరుల పురించి వాని కళ్ళు సాక్షవిస్తాయి. మేము కనుక కరచుకునే వారి కైలను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దాలి వైపుకు పరుగులు తీసుకేవులాది. వారు కాని వారికి దారి ఎలా కనిపిస్తుంది? అమ్మే 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 అమ్మే. మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోను లేరు, వెనక్కి తిరిగి రాను లేరు. మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని మళ్ళీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? మేమతనికి ముహమ్మద్కు కవిత్వం నేర్పలేదు, అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే. బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢి అవటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. మేము మా స్వహస్తాలతో చేసిన వాటి వారి కొరకు చతుష్పాదాలు కూడా సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? చూస్తే వాటికి వారు యజమానులుగా ఉన్నారు. మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు
ఇట్లు చేశాము, వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి, మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు. ఇంకా వాటి వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. వారార్థాలు లభ్యమవుతున్నాయి, అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా. తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లహును వదలి ఇతరత్ర దైవాలను ఆశ్రయిస్తున్నారు. యథార్థానికి వారిని ఆదుకునే శక్తి స్థోమత వారికి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ వారు ముష్రిక్కులు, వారిని అంటి పెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. అయినా సరే ఓ ముహమ్మద్ సా, వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యపు బిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండే అతను బహిరంగంగానే తగవుల మారిగా తయారయ్యాడు. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు, కాని మరోవైపు తన అసలు పుట్టుకనే మరచిపోయాడు. కుళ్ళి కృషించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. సమాధానమివ్వు, వాటిని తొలిసారి సృష్టించిన వాడే తొలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు, మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. భూమి ఆకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువును సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. కనుక ఎవరి చేతుల్లోనైతే సమస్త వస్తువుల సర్వాధికారముందుదో అల్లా పరమ పవిత్రుడు. మీరంతా ఆరని పచ్చకే మరవితోపదసి ముంది సుమా. బిస్మిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అస్సలాము అలైకుం కులైకుం అస్సలాం అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ ఇంషాఅల్లాహ్ ఇంషాఅల్లాహ్ ఇల్లాహు బక్కల్ అస్తగ్ఫిరుల్లాహు జజాకల్లాహు ఖైర్ వహీదా బారకల్లాహు ఫీ అబూజు బిల్లాహి ఇన్నా బిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఉన్ సబ్హానల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అలైహి అస్సలాం రదియల్లాహు అన్హు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఖురాన్ లో 36వ సూర యాసీన్. యాసీన్ వివేకంతో నిండిన ఖురాన్ సాక్షిగా. ఓ ముహమ్మద్, నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు, రుజుమార్గాన ఉన్నవాడవు. సర్వాధిక్యుడు కృపాకరుడు అయిన అల్లాహ్ తరఫున ఇది ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది. ఎవరి తాత ముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి ప్రవక్తగా పంపబడ్డావు. అందువల్లనే వారు పరధ్యానానికి లోనయ్యున్నారు.
వారిలో చాలామందికి వ్యతిరేకంగా శిక్ష విధించాలన్న మాట ఖరారైపోయింది. ఇక వారు విశ్వసించేవారు కారు. మేము వారి మెడలలో ఇనుప పట్టాలు నేసేశాము. అవి వారి చుముకముల వరకు ఆక్రమించియున్నాయి. అందుచేత వారి తలలు పైవైపుకే తిరిగిపోయాయి. మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరొక అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు. కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించరు. హితబోధను అనుసరిస్తూ చూడకపోయినా కరుణామయునికి, అల్లాహ్కు భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు. నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానిని, వారు వెనుక వదిలి వెళ్లిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. ఉదాహరణగా నీవు ఒక పట్టణవాసుల వద్దకు అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు. మేము వారి వద్దకు ఇద్దరు ప్రవక్తలను పంపగా మొదట ఆ ఇద్దరినీ వారు ధిక్కరించారు. మరి వారికి ఆ ఇద్దరికీ అండగా మేము మూడవ వానిని పంపగా మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము అని వారు ఆ పట్టణ ప్రజలతో అన్నారు. దానికి వారు, మీరు కూడా మాలాంటి మానవ మాతృలే. కరుణామయుడు అసలు దేనిని అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం అని సమాధానమిచ్చారు. ప్రవక్తలిలా అన్నారు, మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం. దానికి వారు, మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది అని చెప్పారు. అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు, మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది. ఏమిటి, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అది కాదు. మీరసలు బరితెగించిపోయారు. అంతలోనే ఆ నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఓ నా జాతివారులారా, మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగని వారి, సన్మార్గాన ఉన్నవారి వెనుక నడవండి. నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి నిజానికి మీరంతా ఆయన వైపు మరలించబడేవారే. అట్టి నిజదైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు అయిన అల్లాహ్ నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడను లేరు. మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను. అందుకే నేను చెప్పేది వినండి. నేను మటుకు మీరందరి ఏకైక ప్రభువును విశ్వసించాను. స్వర్గంలో చేరిపో అని అతనితో అనబడింది. నా జాతివారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది అని అతనన్నాడు. నా ప్రభువు నన్ను క్షమించి ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి. అతని తర్వాత మేము అతని జాతివారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్ని దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా. అది ఒకే ఒక కేక మాత్రమే. అంతే. వారంతా ఆ దెబ్బకు ఆరిపోయారు. అలాంటి దాసుల పరిస్థితి కడు శోచనీయం. తమ వద్దకు ఎప్పుడు ఏ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహసించకుండా ఉండలేదు. వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారి దగ్గరకు తిరిగిరారు. అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి తీర్పు నిమిత్తం మా ముందు హాజరుపరచబడతారు. మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాన్నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు. ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. వాటిలో ఊటలను ప్రవహింపచేశాము. దాని ఫలాలను ప్రజలు తినేందుకు. వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు? భూమి నుండి ఉత్పన్నమైన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనైనా, మనుషులలోనైనా, వారికి తెలియని వాటిలోనైనా వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే. దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్షలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం.
మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది వాడిపోయిన ఖర్జూరపు పాతమండలా తయారవుతుంది. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు, పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ తమ తమ నిర్ధారిత కక్షల్లో తేలియాడుతున్నాయి. మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కొరకు ఒక సూచనే. ఇంకా వారి కోసం దానిలాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు. మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారు గాని వారిని రక్షించేవారు గాని ఎవరూ ఉండరు. కాని మేము మా తరఫున దయదలచి ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్ధిని చేకూరుస్తున్నాము. మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదిలిపోయే వాటికి, పాపకార్యాలకు భయపడండి, మీరు కరుణించబడతారు అని వారికి ఎప్పుడు నచ్చచెప్పినా వారు లక్ష్యపెట్టరు. తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. అల్లాహ్ ప్రసాదించిన దానిలోంచి కొంత ఖర్చు చెయ్యండి అని వారితో అన్నప్పుడల్లా ఈ తిరస్కారులు విశ్వాసులతో, మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చి మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు అని సమాధానమిస్తారు. మీరు సత్యవంతుదే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారంటున్నారు. వారు దేనికోసం ఎదురుచూస్తున్నారో అది ఒకే ఒక భయంకరమైన కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. ఆ ఘడియలో వారు వీలునామా వ్రాయటంగాని తమ ఇంటివారి వద్దకు మరలి రావటంగాని చేయలేరు. మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు అని వారు వాపోతారు. కరుణామయుడు అయిన అల్లా చేసిన వాగ్దానమిదే, ప్రవక్తలు చెప్పింది నిజం అని వారితో నబడుతుంది. అది ఒకే ఒక భయంకర అరుపు తప్ప మరేమీ కాదు. అంతే, వారంతా మా ముందు హాజరుపరచబడతారు. మరి ఈనాడు ఎవరికి ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు. స్వర్గవాసులు ఈరోజు తమ ఆహ్లాదకర వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. వారు వారి సతీమణులు చల్లని నీడలలో పీఠాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనలై ఉంటారు. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి సలాం చెప్పబడుతుంది. ఓ పాపాత్ములారా, ఈరోజు మీరు వేరైపోండి. ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? మీరు నన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని కూడా. శైతానం మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోయిందా? మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే. మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈరోజు దీనిలోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. ఈరోజు మేము వారి నోళ్లకు సీలు వేస్తాము, వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి. మేము గనక తలచుకుంటే వారి కళ్లను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారివైపుకు పరుగులు తీసి దేవులాడేవారు. కానీ వారికి దారి ఎలా కనిపిస్తుంది? మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూ లేరు, వెనక్కి తిరిగి రానూ లేరు. మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని మళ్లీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? మేమతనికి కవిత్వం నేర్పలేదు, అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే. బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢి అవ్వటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారి కొరకు చతుష్పాదాలు కూడా సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి చూస్తే వాటికి వారు యజమానులుగా ఉన్నారు. మరి మేమా పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి, మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు. ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి, త్రాగే పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా. తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహును వదిలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. యథార్థానికి వారిని ఆదుకునే శక్తి స్తోమత వారికి ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ వారు ముష్రికులు, వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు.
అయినా సరే ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యబిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను బహిరంగంగానే తగవుల మారిగా తయారయ్యాడు. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు. కాని మరోవైపు తన అసలు పుట్టుకనే మరిచిపోయాడు. కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాల్ విసురుతున్నాడు. వారికి సమాధానమివ్వు. వాటిని తొలిసారి సృష్టించిన వాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. భూమి ఆకాశాలనే సృష్టించినవాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువుని చెయ్య సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. కనుక ఎవరి చేతుల్లోనైతే సమస్త వస్తువుల సర్వాధికారముందో ఆ అల్లా పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా. నిద్రలో ఉన్న హృదయమా మేలుకో, మరణం నీ తలుపు తట్టక ముందే మేలుకో. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శ్వాస శాశ్వతం కాదు. ఒకరోజు అందరూ తిరిగి వెళ్ళాలి. అల్లా అల్లా వివేకంతో నిండిన కుర్నన్ సాక్షిగా సత్య సందేశం మన ముందుకు వచ్చింది. రుజుమార్గం చూపబడింది, హెచ్చరిక మన చెవులకు చేరింది. కానీ ఎన్ని హృదయాలు మూసుకుపోయాయి, ఎన్ని కళ్ళు సత్యాన్ని చూడలేదు. ముందు అడ్డంకి, వెనుక అడ్డంకి, మనిషి తనను చీకటిలో పెట్టుకున్నాడు. ఓ మనిషి ఆలోచించు, నీ హృదయం ఇంకా జీవించి ఉందా? ఓ కియామత్ వస్తోంది. ఓ యాసీన్, తిరుగు ప్రయాణం వస్తుంది. ఎక్కడికి పారిపోతావు? ఎవరి దగ్గర దాగుతావు? అల్లాహు నుండి తప్పించుకునే స్థలం ఎక్కడుంది? ఒకరోజు ఆ కేక వినిపిస్తుంది. ఒక్క క్షణం అంతే, మాట
మాట్లాడుతున్న నోరు ఆగిపోతుంది, పరుగెత్తే కాళ్ళు ఆగిపోతాయి, ఇంటి వారిని చివరిసారి చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ధనం అక్కడ పనికి రాదు, పదవి అక్కడ పనికి రాదు, మలం అక్కడ పనికి రాదు, మనతో పాటు వెళ్ళేది ఒకటే, మన కర్మలు. శంఖం పూరించబడుతుంది, భూమి నిశ్శబ్దాన్ని చీల్చుతుంది, సమాధులు తెరుచుకుంటాయి, మృతులు లేచి వస్తారు, నిద్ర లేచినట్లు లేచి ఒకరినొకరు చూస్తారు. మమ్మల్ని ఎవరు లేపారు, అప్పుడు తెలుస్తుందో. అందరూ హాజరు, ఎవరు దాగలేరు, ఈరోజు అన్యాయం లేదు, ప్రతి కర్మకు ప్రతిఫలం ఉంది. నువ్వు దాచిన మాటలు, నువ్వు చేసిన పనులు, నువ్వు ఒంటరిగా చేసిన పాపాలు అన్నీ బయటపడతాయి. నీ నోరు గవుతుంది, నీ చేతులలో పాడతాయి, నీ కాళ్ళు సాక్ష్యం చెబుతాయి. నువ్వే సాక్ష్యం, నీ మీదే సాక్ష్యం. వైరం హరిసి ఒకే రోజు కోసం ఏమి సిద్ధం చేశావు. క్షణం ఎక్కడ, స్నేహితులు ఎక్కడ, అధికారం ఎక్కడ, నీ అహంకారం ఎక్కడ, ఈ రోజు నీ కర్మ మాత్రమే నీ ప్రోగు. యా అల్లాహ్ పూజించు, యా రహ్మాన్ కరుణించు, యా రహీమ్ మమ్మల్ని రక్షించు. ఓ ఆదం సంతతి, శ్రీకాలు అన్సయులు చెవంతై, విలుంపు హచ్చరించగా అతకు మీ కహిరంబ శత్రు. సత్యాన్ని ముజిరి అతని అతుగు అని సహించినాడు. అప్పుడు చహందం తప్పుడు పశ్చాత్తాపం వస్తుంది, పాడి పిలిదిగయ్యే. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యాసీన్ యాసీన్. హృదయాలకు వెలుగునిచ్చే అల్లాహ్ వాక్యం. యాసీన్. వివేకంతో నిండిన ఖురాన్ సాక్షిగా, ముహమ్మద్ నీవు దైవ సందేశహరుడవు. సరళమైన రుజుమార్గంపై నడిపించుటకు రహ్మాన్ తరఫున ఈ సందేశం దిగి వచ్చెను.
గాఫిలైన హృదయాలకు హెచ్చరికగా సత్యాన్ని చూపే దివ్య పిలుపుగా ఎవరు జ్ఞాపకాన్ని అనుసరిస్తారో వారికి క్షమాభిక్ష గొప్ప ప్రతిఫలం. హృదయం విను ఈ పిలుపుని, రబ్బు వైపు తిరుగు మనసా. మన ముందున్న కర్మలు ఆయనకు తెలుసు, మన వెనుక మిగిలే అడుగులు కూడా తెలుసు. ఏది ఆయన దృష్టికి దూరం కాదు, ప్రతి కర్మ నమోదు అవుతుంది. ఇద్దరు వచ్చారు, సత్యాన్ని పలికారు, మూడవ వానితో బలం పొందారు. మేము మీ వద్దకు పంపబడిన వారమే అని ప్రేమతో పిలిచారు. మీరు మాలాంటి మనుషులే అన్నారు, మీ మాటలు మేము నమ్మము అన్నారు. కానీ సందేశహరులు ఇలా పలికారు, మా ప్రభుకే తెలుసు మేము పంపబడ్డామని. మా బాధ్యత స్పష్టంగా తెలియజేయడమే, సత్యాన్ని మీ ముందుంచడమే. నగరం చివర నుండి ఒక విశ్వాసి పరుగెత్తి వచ్చాడు. నా ప్రజలారా, సందేశహరులను అనుసరించండి అన్నాడు. ప్రతిఫలం అడగనై వారిని అనుసరించండి, వారు సన్మార్గంలో ఉన్నారు. నన్ను సృష్టించిన వారిని ఎందుకు ఆరాధించను? చివరకు ఆయన వైపే అందరం తిరిగి వెళ్ళాలి. ఆయనను వదలి ఇతరులను ఆశ్రయిస్తే నష్టం వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారు? నేను విశ్వసించాను, మీ అందరి ప్రభువును విశ్వసించాను. నా రబ్బు నన్ను క్షమించాడు, గౌరవింపబడిన వారిలో నన్ను చేర్చాడు. యా అల్లా, మా హృదయాలకు ఈమాన్ ప్రసాదించు, సత్యాన్ని విని అనుసరించే దాసులలో మమ్మల్ని చేర్చు. ఒకే ఒక్క భయంకరమైన కేక, అన్యాయం చేసిన వారు ఆరిపోయారు. ఎన్ని తరాలు గతించిపోయాయో, చివరకు అందరూ నీ ముందే హాజరవుతారు. మరణం తరువాత తిరుగు ప్రయాణం నీ వైపే, మార్బతు నీ వైపే.
మృత భూమిని చూడు, వర్షంతో జీవం పొందుతుంది, ధాన్యం మొలుస్తుంది, తోటలు పుష్పిస్తాయి. ఇది ఎవరి కృపా? మృతమైన భూమికి జీవం ఇచ్చినవాడు, గామ్యపు గింజలో జీవం నింపినవాడు, ఖర్జూర తోటలు ద్రాక్షవనాలు ఊటల నీటిని ప్రవహింపజేసినవాడు, మన చేతులతో సృష్టించలేదు, అన్నీ నీ కరుణతో లభించాయి. అయిన మనిషి ఎందుకు మరచిపోతాడు, ఎందుకు కృతజ్ఞుడిగా ఉండడు? సృష్టిలోని ఆయతులు సుబ్హానల్లాహు సుబ్హానల్లాహు, ప్రతిదానిలోని మహిమలు. రాత్రి వస్తుంది, పగలు వెళ్తుంది, సూర్యుడు తన మార్గంలో సాగుతాడు, చంద్రుడు తన దశలను మారుస్తాడు, అన్నీ నీ ఆజ్ఞలోనే తిరుగుతాయి. సూర్యుడు చంద్రుడు రాత్రి పగలు ప్రతి ఒక్కదానికి నిర్ణయించిన మార్గం. ఆకాశం వైపు చూడు, భూమిని చూడు, సృష్టికర్త శక్తిని గుర్తించు. నిండిన నౌకలో సంతతిని మోసినవాడు, సముద్ర ప్రయాణాలకు మార్గం ఇచ్చినవాడు, వాహనాలను మనకు అందించినవాడు, జీవనానికి ఎన్నో సాధనాలు ఇచ్చినవాడు. అల్లాహ్ ఇచ్చిన దానిలో ఖర్చు చేయండి అని చెప్పబడితే మనిషి వెనుకాడతాడు. అల్లాహ్ తలిస్తే ఆయనే ఇస్తాడు అంటాడు, కానీ తన బాధ్యతను మరచిపోతాడు. వాగ్దానం ఎప్పుడు, ప్రళయం ఎప్పుడు అని పరిహసించిన వారు, ఒక్క కేక వస్తుంది, అన్నీ ఒక్క క్షణంలో మారిపోతాయి. వీలునామా రాయలేరు, ఇంటి వారిని చేరలేరు. శంఖం పూరించబడుతుంది, కోరిల నుండి మనుషులు లేస్తారు, మమ్మల్ని ఎవరు లేపారు అని ఆశ్చర్యపడతారు. రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే, అందరూ నీ ముందుకు వస్తారు, ప్రతి కర్మ వెలుగులోకి వస్తుంది. ఎవరిపైనా అన్యాయం జరగదు, చేసింది ఏదైతే అదే.
ప్రతిఫలం నిజమే తిరుగు ప్రయాణం నిజమే అల్లాహుం ముందున్న హాజరు నిజమే ఆ రోజు న్యాయం జరుగుతుంది ఆ రోజు సత్యం వెలుగులోకి వస్తుంది జన్నతు ప్రజలు ఆనందంలో ఉంటారు నీడలలో విశ్రాంతి పొందుతారు వారి కోసం ఫలాలు ఉంటాయి వారు కోరినదంతా లభిస్తుంది అత్యంత మధురమైన బహుమతి రహమాన్ ప్రభువు నుండి సలాం ఓ కరుణామయుడా నీ సలాం మా భాగ్యం కావాలి సలామున్ కౌలన్ మిర్ రబ్బిర్ రహీం సలామున్ కౌలన్ మిర్ రబ్బిర్ రహీం కృపామయుడైన ప్రభువు నుండి సలాం మా హృదయాల కలదే ఓ ఆదం సంతతి శైతాన్ను అనుసరించవద్దని నేను మీకు చెప్పలేదా అతడు మీ బహిరంగ శత్రువు నన్నే ఆరాధించండి ఇదే రుజు మార్గం ఎంతమందిని అతడు తప్పుదోవ పట్టించాడు కాని మనిషి ఎందుకు ఆలోచించలేదు జహన్నం ముందుంది తిరస్కారానికి ప్రతిఫలం ముందుంది ఆ రోజు నోళ్ళు మూయబడతాయి చేతులు మాట్లాడతాయి కాళ్ళు సాక్ష్యం చెబుతాయి దాచిన ప్రతి కర్మ బయటపడుతుంది మనిషి ఈ రోజే ఆలోచించు నీ రేపటిని రోజే మార్చుకో తౌబా చేయి రబ్బు వైపు తిరుగు ఆయన కరుణా ద్వారాలు తెరిచి ఉన్నాయి కుళ్ళిపోయిన ఎముకలను ఎవరు బ్రతికిస్తారు అని మనిషి ప్రశ్నించినా తొలిసారి సృష్టించిన వాడే మళ్ళీ జీవం ప్రసాదిస్తాడు ఆయనకు ప్రతి సృష్టి తెలుసు ఆయన శక్తికి హద్దులే లేవు పచ్చని చెట్టు నుండి అగ్నిని వెలిగించినవాడు ఆకాశాలను భూమిని సృష్టించినవాడు మనిషిని తిరిగి సృష్టించలేడా ఎందుకు కాదు అయిపో అంటే అది అయిపోతుంది అల్లాహ్ ఆజ్ఞే సర్వాధికారం ఆకాశం భూమి సమ
సమస్త సృష్టి అన్ని ఆయన ఆజ్ఞలోనే సమస్త వస్తువుల అధికారం ఎవరి చేతుల్లో ఉండు ఆయనే పరమ పవిత్రులు మేమంతా నీ వైపే తిరిగి వస్తాము మా రబ్బు నీ వైపే తిరిగి వస్తాము మా పాపాలను క్షమించు మా హృదయాలను పవిత్రం చేయు మా చివరి శ్వాస ఈమాన్తో ఉండేలా చేయు కియామత్ రోజునని కరుణలో చేర్చు అల్లాహ్కు హృదయానికి వెలుగు సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అక్బర్ ఫయకూన్ ఇయాతే సర్వాధికారం నీ వైపేలో తిరుగు ప్రేయళం యా అల్లా, యా